సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ప్రశాంతంగా సాగుతున్న లక్షల జీవితాలను చిన్నాభిన్నం చేసేసింది. చరిత్రలో ఎన్నడూ చూడనంత అపార నష్టాన్ని కలిగించింది. చాలామంది గల్లంతయ్యారు. ఇప్పటికీ సరైన లెక్కలేదు. గతేడాది బుడమేరుకొచ్చిన వరదను తలుచుకుంటేనే గుండెల్లో రైళ్లు పడిగెత్తున్నాయని స్థానికులు వణికిపోతున్నారు. చినుకు పడితే చాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని అంటున్నారు. గత వరదల సమయంలో బుడమేరు బాధితులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని, మోంతా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మోంతా తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంది. చేతికొచ్చిన పంటలు మునిగిపోయి రైతులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల తుఫాన్ నష్టం మిగిల్చితే తుఫాన్ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ విజయవాడలోని ప్రజలు మాత్రం 2-3 రోజుల పాటు భయంగా జీవించారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని అనుక్షణం క్షణమొక యుగంగా గడిపారు. తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల బుడమేరు పొంగి అది ఎప్పుడు ఏ క్షణంలో తమ ఇళ్లను ఎక్కడ ముంచేస్తుందో అన్న భయం బుడమేరు ప్రాంతవాసుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే గత ఏడాది ఆగస్టు చివర్లో, సెప్టెంబర్ మొదటి వారంలో బుడమేరుకొచ్చిన వరద బీభత్సం అలాంటిది. ఆ దృశ్యాలు వెంటాడుతుండడం వల్ల ఇప్పటికీ ఈ ప్రాంతవాసులు వర్షాకాలంలోనూ తుఫాన్ల సమయంలోనూ భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో 2024 ఆగస్టు 31 అర్ధరాత్రి వేళ ఎలాంటి హెచ్చరికలు లేకుండా వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద గేట్లు ఎత్తేశారు. అదే సమయంలో బుడమేరు గట్లకు గండ్లు పడడంతో ఒక్కసారిగా వరద వేగంగా బెజవాడ నగరాన్ని కబళించేసింది. కొత్తూరు, తాడేపల్లి, అంబాపురం, కబేళ, ఊర్మిళానగర్, మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, కండ్రిక, నున్న ప్రాంతాలను తెల్లారేసరికి వరద నీరు చుట్టుముట్టేసింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. వరద నీటిలో చిక్కుకుపోయిన కాలనీల్లోని ప్రజలు సాయం కోసం చేసిన ఆర్తనాదాలతో బెజవాడ నగరం దద్దరిల్లింది. ఏదైతే ఫ్లడ్కు గురైనారో వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకి ఇస్తామన్న బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా హలో లక్ష్మణ అని ఏడ్చినట్టు చేసి, ఇంత చేతకాని ప్రభుత్వం, ఇంత నిర్లక్ష్య వైఖరి ఉన్న ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఈరోజు విజయవాడ నగరవాసులకు కల్పిస్తున్నారు. ఈరోజు వర్షం పడితే చాలు ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. భయపడి ఫోన్లు చేస్తున్నారు, కార్పొరేషన్కి ఫోన్లు చేస్తున్నారు, అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటి, ఏమైనా ముప్పుందా అని. వరద ప్రవాహం జనావాసాల్లోంచి ఉధృతంగా కొనసాగింది. ప్రభుత్వం నుంచి సాయం అందక ఆకలితో వేల మంది అలమటించారు. కొందరు ప్రాణాలకు తెగించి ఎలాగోలా వరద నీటిని దాటుకుని సురక్షితంగా బయటపడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలు వరద నీటికి కొట్టుకుపోయారు. మృతుల సంఖ్యపై ఇప్పటికీ ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన లెక్క లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 10 రోజుల పాటు కాలనీలన్నీ వరద నీటిలో మగ్గిపోయాయి. ఫలితంగా ఊహకందనంత నష్టం వాటిల్లింది. ఎందరో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. 10 రోజుల పాటు తాగేందుకు నీరు, తినేందుకు సరిగా తిండి దొరక్క ఎన్నో అవస్థలు పడ్డారు. బాధితులందరికీ సాయం అందించేశామని ప్రభుత్వం డబ్బాలు కొట్టినప్పటికీ నేటికి బాధిత కుటుంబాలు వేలల్లోనే మిగిలిపోయాయి. బుడమేరు వరదతో ముంపుకు గురైన ప్రాంత ప్రజలంతా సర్వం కోల్పోయారు. ఇళ్లల్లోని ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్, మంచాలు, పరుపులు, ఇతర గృహోపకరణాలు, కార్లు, బైకులు, వాహనాలు అన్నీ వరదలో మునిగిపోయాయి. చాలా ఇళ్లల్లో నుంచి విలువైన వస్తువులు కొట్టుకుపోయాయి. దాదాపు 10 రోజుల పాటు బురదలోనే ఉండిపోయిన ఇళ్లు దెబ్బతిన్నాయి. వస్తువులు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇక వాహనాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. బుడమేరు కారణంగా ముంపుకు గురైన ప్రజలకు పరిహారం అందిస్తామంటూ సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ఒక ప్యాకేజీ ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్ వరకు మునిగిన ప్రతి ఇంటికి 25,000, మొదటి అంతస్తులోని బాధితులకు 10,000, ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన బాధితులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని వెల్లడించారు. వరదల్లో మునిగిన బైకుకు 3,000 రూపాయలు, ఆటోకు 10,000 రూపాయల పరిహారం ప్రకటించారు. 40 లక్షల నుంచి 1.5 కోటి టర్నోవర్ ఉన్న చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 1,00,000 రూపాయలు, 1.5 కోటి టర్నోవర్ దాటిన చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 1,50,000 పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
హామీలైతే ఇచ్చారన్న మాటే కాని ఏదో కొద్ది మందికి మాత్రమే పరిహారం అందించి చేతులు దులిపేసుకున్నారు సీఎం చంద్రబాబు. బుడమేరు వరదల నుంచి బెజవాడను రక్షించడానికి శాశ్వత నివారణ చర్యలు చేపడతామని ఆపరేషన్ బుడమేరు అంటూ ప్రభుత్వం ఊదరకొట్టింది కానీ ఏడాది దాటిపోయినా ఒక్క చర్య చేపట్టలేదు. దీంతో బుడమేరు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో బుడమేరు వరదను తలుచుకుని భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ముఖ్యమంత్రి గారు వరద వచ్చిన సందర్భంలో కిందటి సంవత్సరం హామీ ఇచ్చారు, మళ్ళీ బుడమేరు వరద రాకుండా అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటామని. అలాగే అధికారులు నివేదికలు తయారు చేశారు. బుడమేరు సమాంతర కాలువ తవ్వాలని, రిటైనింగ్ వాల్ కట్టాలని, అలాగే డైవర్షన్ ఛానల్ లోతు వెడల్పు పెంచాలని, ఇవి ఎన్నో మార్గాలు చెప్పారు. కానీ నిధులు కేటాయించాలిగా. 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంచనా వేసి కేంద్రాన్ని పంపితే వారు ఒక న్యాయ పైసా ఇవ్వలేదు, వీరు అడగలేదు. ఏమైపోయారు ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు? కనీసం నోరు విప్పుతున్నారా? అధికారుల చేత ప్రకటనలు ఇప్పిస్తున్నారు. మీరేం చేశారో ఇంతవరకు మీరు సమాధానం చెప్పండి. అందుకే బుడమేరు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో లక్షల మంది ప్రజలకు సంబంధించిన జీవితాలకు సంబంధించినటువంటి విషయం. గత సంవత్సరం నుంచి గుణపాఠం నేర్చుకుని ఇప్పటికైనా మీరు అటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతాను. వరద సమయంలో పడవల్లో తిరుగుతూ ఫోటోషూట్లు చేసిన చంద్రబాబు 100 రోజుల్లో ఆపరేషన్ బుడమేరు చేసేస్తున్నాం, ఇక ముంపు అనే మాటే వినబడదని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఊదరగొట్టారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. 500 కోట్ల రూపాయలతో ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నామని, అందుకు ప్రణాళికను సిద్ధం చేశామని చంద్రబాబు ప్రకటించినప్పటికీ అది అమల్లోకి రాలేదు. దాదాపుగా 14 కిలోమీటర్ల మేర బుడమేరుకు సమాంతరంగా కాలువ తవ్వి వరదను మళ్లించే ప్రణాళిక కాగితాలకే పరిమితమయ్యింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో 14 నెలల క్రితం వచ్చిన బుడమేరు వరదలు గుర్తుకొచ్చి పలు కాలనీల ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని భవిష్యత్తులో బుడమేరు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పైన భారీ వర్షాలు పడితే చాలు బుడమేరు ప్రాంత వాసులకు కంటి మీద నిద్ర కరువవుతోంది. మరోసారి బుడమేరుకు వరద వస్తుందనే పుకార్ల నేపథ్యంలో అరచేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు బెజవాడ వాసులు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను దూరం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైన భారీ వర్షాలు పడితే చాలు బుడమేరు ప్రాంత వాసులకు కంటి మీద నిద్ర కరువవుతోంది. మరోసారి బుడమేరుకు వరద వస్తుందనే పుకార్ల నేపథ్యంలో అరచేతిలో ప్రాణాలు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు బెజవాడ వాసులు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను దూరం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.